ఎన్విడియాకి నెక్స్ట్ 2 ఇయర్స్లో $1 ట్రిలియన్ ఆర్డర్స్ వస్తున్నాయని చెప్పుకున్నాం. కానీ అది కాదు మైండ్ బ్లోయింగ్ పార్ట్. ఎన్విడియా ఏఐ చిప్స్ని స్పేస్లోకి పంపబోతుంది. మీ ఇంట్లో ఏసీ ఫుల్గా నడవాలంటే ఎలక్ట్రిసిటీ ఎలా కావాలో ఏఐ డేటా సెంటర్స్కి కూడా అలానే ఒక సిటీకి సరిపడా ఎలక్ట్రిసిటీ కావాలి. గూగుల్, మెటా, అమెజాన్, ఎన్విడియా వీళ్ళందరి డేటా సెంటర్స్కి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ కూలింగ్ టెక్నాలజీ కావాలి. అండ్ ఇప్పుడున్న కరెంట్ పవర్ అండ్ టెక్నాలజీ సరిపోవట్లేదు. సో టెక్ కంపెనీస్ ఒక క్రేజీ ఐడియాతో వచ్చాయి. డేటా సెంటర్స్ని స్పేస్లో పట్టుకెళ్ళడం. అక్కడ సోలార్ పవర్ అన్లిమిటెడ్ అండ్ కూలింగ్ కూడా ఫ్రీగా వస్తుంది. జీటీసీ 2026లో CEO యాన్సన్ ఒక కొత్త ఏఐ చిప్ని ప్రజెంట్ చేశాడు. దాని పేరే వెరా రూబిన్ స్పేస్ మాడ్యూల్. ఈ చిప్ స్పెసిఫిక్గా స్పేస్లో రన్ అవ్వడానికి డిజైన్ చేసింది. నార్మల్ ఎన్విడియా H100 చిప్ కంటే 25 టైమ్స్ మోర్ కంప్యూట్ ఇస్తుంది. ఆల్రెడీ కంపెనీస్ లైక్ యాక్సియం స్పేస్, ప్లానెట్ ల్యాబ్స్ ఈ టెక్నాలజీలో వర్క్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ నవంబర్లోనే స్టార్ క్లౌడ్ అనే కంపెనీ ఎన్విడియా H100 చిప్ని శాటిలైట్లో స్పేస్కి పంపించి ఏఐని స్పేస్లో రన్ చేసింది. కానీ యాన్సన్ హానెస్ట్గా ఒక ఛాలెంజ్ చెప్పాడు. స్పేస్లో కన్వెక్షన్ లేదు, రేడియేషన్ మాత్రమే. కూలింగ్ టెక్నాలజీ కూడా ఇంకా ఫిగర్ అవుట్ చేయాలి. కానీ ఇది జస్ట్ ఎన్విడియా మాత్రమే కాదు. గూగుల్ తన ప్రాజెక్ట్ సన్ క్యాచర్తో స్పేస్ కంప్యూటింగ్ని ఫిగర్ అవుట్ చేస్తుంది. స్పేస్ ఎక్స్ అండ్ XAI కొలాబరేట్ అయిన తర్వాత వాళ్ళ బిగ్గెస్ట్ ప్రయారిటీ ఈజ్ స్పేస్ డేటా సెంటర్స్. నా పర్స్పెక్టివ్ ఏంటి అంటే, ఇప్పుడున్న జనరేషన్లో మనకు ఏఐ డేటా సెంటర్స్ రన్ చేయడానికి సరిపడా ఎలక్ట్రిసిటీ అండ్ కూలింగ్ టెక్నాలజీ ఇంకా లేదు. స్పేస్ డేటా సెంటర్స్ ఈ ఏఐ మోడల్స్ని రన్ చేయడానికి చాలా హెల్ప్ అవుతాయి. మీడియా జీటీసీ 2026లో ఇవి మాత్రమే కాదు, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ కోసం కంపెనీస్ లైక్ హ్యూండై, BYD, ఊబర్ ఆర్ కొలాబరేటింగ్ విత్ ఎన్విడియా టు వర్క్ ఆన్ దర్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్. ఇలాంటి లేటెస్ట్ ఏఐ కాంటెంట్ ఫ్రమ్ బే ఏరియా కోసం ప్లీజ్ డూ ఫాలో. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్ యూ హ్యావ్ షోన్ ఇన్ ద ప్రీవియస్ వీడియో.